గతం చాలా భద్రంగా ఉండాలి. అప్పుడే మనం యేసేబులాగా దీవించబడతాం. పీనెహాసులాగా మన వంశాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. వ్యక్తిగతంగా బాల్యము, వ్యక్తిగతంగా యవ్వనము దేవుని మహిమ కొరకు ఉండగలిగితే ఆ తర్వాత కుటుంబ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ కుటుంబం చెడిపోతే యాకోబులాగా మొరపెట్టు. తిరిగి నీ జీవితాన్ని, కుటుంబ జీవితాలను దేవుడు కట్టి ఆశీర్వాదకరంగా నీ వంశాన్ని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత సమాజంలో చాలామంది ఈ సమాజంలో ఎట్లా ఉన్నారంటే, ఆడు ఏది చెప్తే అది నేను కూడా ఆడి ఈ డెప్పంతా తీసేసి గుంపు పెట్టుకొని తిరుగుతుంటే మనం ఎన్నానా ఇట్లా చేసినవేంట్రా, అటు చేయకూడదమ్మా, మన స్థాత ఎంతమ్మా, మనం ఎట్లా ఉండాలమ్మా, అట్లా ఉండాలి. ఆగా నా మాట నేను కన్నందుకి కొన్నిసార్లు మన పిల్లలు నాన్న అందాం అనిపిస్తుంది మనకి. అమ్మ ఏంటి మీ పిల్లల్ని ఏమని పిల్లలు అమ్మ అంటే పోద్దుగా, మీరే అమ్మ అనండి, మీరే నాన్న. ఎందుకని? ప్రేమతో కాదు, వాళ్ళే చెప్తే నీ వినాలి లెక్క. అట్లా అయితే నీ దేవుని ఉగ్రత అనేది నీ మీద, కుటుంబం మీద ఈజీగా వచ్చేస్తుంది. తన పిల్లలను గొప్ప చేసుకొని నన్ను వ్యతిరేకించాడు, ఇప్పుడు నేను చెప్తున్న మాట విను, నువ్వు సేవకుడు అయితే అయ్యావు, నువ్వు సేవకుని పిల్లలైతే అయ్యారు, నీ ఇంటికి శిక్ష రాబోతుంది అన్నాడు. ఎవరో దేవుడు. ఎవరితో? సమూయేలుతో. ఆ మాట ఎవరు చెప్తున్నారు? సమూయేలు ఈ దైవజనుడైన ఏలీతో చెప్తున్నాడు. అప్పటికి దేవుడు మాట్లాడట్లేదు, దేవుని కోపం వచ్చే ఆ ఇంటి వారితో మాట్లాడట్లేదు. ఇప్పుడు జరిగింది ఏంటి తెలుసా? ఆ ఇంటి మీద ఉపద్రవం వచ్చింది. ఆ సేవకుడు చూసుకుంటూనే ఉన్నాడు ఆ పిల్లల్ని. కానీ యుద్ధానికి వెళ్ళి యవనస్తులు చచ్చిపోయారండి. యవనస్తులు చచ్చిపోతే భార్య మోకాళ్ళ మీద ఊని బిడ్డను కానీ ఆమె చచ్చిపోయింది, దేవుని మహిమ పోయిందని. దైవజనుడు తల ఇరిగి చనిపోయారు. కుటుంబం నాశనం అయిపోయింది. సేవకుడు అయితే ఏం సుఖం? దేవుడికి సంతోషం కలిగించలేదుగా. నేను చెబుతున్నా, సేవకునింటి మీదకి అలాంటి శిక్ష వస్తే నీ ఇల్లు నా ఇల్లు ఇడిచిపెడతాడని నువ్వు అనుకుంటున్నావా? జీవితం అంటే ఆటల కింద ఉందా, నాటకం కింద ఉందా? ఒకసారి ఏడ్చి ఎక్కిలి పడి ఏడ్చి, నా కుటుంబం కనికరించయ్యా, నా బిడ్డను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, నా భర్తను కనికరించయ్యా అని ఏడ్చేవాళ్ళు కావాలి. అందుకే యెరెమీయా 9:17 రోదన చేసే స్త్రీలను కనుగొనండి, కన్నీరు గార్చాలి. మన కన్నులు కన్నీళ్లు వణుకులట్లు నదీ ప్రవాహంగా మన కన్నీళ్లు ఎక్కడ ఉండాలంట? మన పిల్లల మీద దేవుని హస్తం ఉండాలని ఏడవం. మనకు ఒక ఏడుపు ఉంటుంది. ఏమనంటే, ఆడికేమొచ్చింది, ఆడు చూపు నీ మీద పడింది. అదేదో అన్నాడంట పాప, పెద్ద ఆయన కాబట్టి, అరే ఇట్లా ఉండకూడదు అన్నాడంట. అమ్మ నాయన చూస్తున్నారా? మనమేమంటా, నిన్ననే ఒక్క ఆడికెక్కడదరా. మన దీర్ఘం తీసి మన బిడ్డను మన ఒళ్ళో పెట్టుకుంటాం, దేవుని ఉగ్రతకు గురి చేస్తాం. మన పొరుగు వారి మాటలనే పట్టించుకుంటాం, మన వాళ్ళ మీద పడే ఏడ్చే పద్ధతి ఉంటుంది. మన దేవుని మీద పడి ఆడవాలి. నా జీవితం బాగు చేయి, నా బిడ్డల జీవితం బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను, దైవ సేవకుడి ఇంటి మీదకి తీర్పు వచ్చిందంటే మన ఇంటి మీదకి రాదా? మాట్లాడరా? ఏమంటే అన్నయ్య గారు మీరు చెబుతుంటే వసద్దా అన్నమాట, గబ్బుకుని వస్తుంది మా ఇంటి మీదకి అనుకుంటున్నారా? అప్పుడు దేవుడు అంత శాపం అంత అడ్డగొలిగిచ్చే దేవుడు కాదు. ఆయన కృప కూడా అంత అడ్డగొలిగిచ్చే దేవుడు కాదు. ఆయన కొన్ని అర్హతలను బట్టి ఇస్తాడు. కాబట్టి మీరు ఏం భయపడద్దు, సమాధానం చక్కగా చెప్పండి. దైవ సేవకుని ఇంటి మీదకి శాపం వస్తే మన ఇంటి మీదకి రాదా? వస్తుంది. కాబట్టి మన జీవితం మనము వ్యక్తిగతంగా భద్రం చేసుకోవాలి. బాల్య దినములైనా, యవన దినాలైనా, కుటుంబ పరంగా కూడా భద్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. యెహోషువ ఏమన్నాడు? 24వ అధ్యాయంలో 15వ వచనం, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరునను మీ పితరులను సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమని మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు కోరుకొనుడి, మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. యెహోషువ అన్నట్లు మీరు అనగలిగితే,
మీ కుటుంబాన్ని దేవునికి అప్పగించగలిగితే మిమ్మల్ని టచ్ చేయగలిగిన వాడు ఎవడు లేకుండా పోవునుగాక. దెయ్యమా, దేవుని పర్మిషన్ అడగాల్సిందే. యోబు దగ్గరకు వచ్చాడు, శోధించాడు. కారణం ఏంటో తెలుసా? యోబు ఒక చిన్న బలహీనమైన ఆలోచన చేసిన కారణాన్న ఆడు దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. మా అమ్మ, నా కుటుంబం ఇట్లా అయిపోద్దేమో, నా ఆస్తి పోతే, కొంతమందికి ఎప్పుడు ఇయ్యే ఆలోచనలో, నేను చచ్చిపోతే, నా ఆస్తి పోతే, నా పిల్లలు పోతే, నా భర్త పోతే, ఎప్పుడు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలని మనసులో పెట్టి సాతానుడు నిన్ను ఏళ్తున్నాడేమో, జాగ్రత్త. చాలామంది నాకు ఫోన్ చేసి అంటారు, అయ్యగారు నేను ఇలాంటి ఆలోచనలతో బాధించబడుతున్నానంటే, ప్రార్థన చేయగానే ఆలోచనలన్నీ పోయి వారు శ్రేష్టమైన వారిగా మార్చబడుతున్నారు. అవి సాతాను ఆలోచనలో. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నా కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తున్నాను, నేను దేవునికి అప్పగించుకుంటున్నాం, మా భార్య భర్తలము నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము కుటుంబం దేవుని మహిమ కొరకు జీవించింది, ఇస్సాకు కుటుంబం, యాకోబు కుటుంబం, ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, ఆ రోజు ప్రారంభంలోనే ఎవరో 8 మంది నీటిలోంచి రక్షణ పొందింది, నోవహు కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ కుటుంబం కూడా అలా కాపాడబడాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ కుటుంబం కొరకు నువ్వు కంచి వేసుకోవాలి. యోబు ఉదయాన్నే లేచి వారి పిల్లల కొరకు, అరుణోదయాన్ని లేచి పిల్లల కొరకు ప్రార్థన చేశాడంట, ఆస్తి కొరకు ప్రార్థన చేశాడంట, తన కొరకు ప్రార్థన చేసుకున్నాడంట. మరి మనకి 5:30 ప్రార్థన పెడితే రావట్లేదంటే మీరు ముందు లేకట్లేదనేగా. అప్పుడు స్తోత్రం సూతులు అని కూడా బైబిల్ పట్టుకొని వస్తే సైతాన్ రాడా? ముందే అడ్వాన్స్గా నువ్వు ప్రార్థన చేయడానికి ఒక చిన్న ప్రయత్నము నువ్వు చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 3వ విషయం చెప్పేస్తున్నాను, అదేంటంటే సంఘ జీవితం చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. సంఘ జీవితం రక్షించబడినోడు కూడా ఎలా తెలియక బ్రతుకుతున్నారే. చచ్చిపోయిన 2 దెయ్యాలు, ప్రార్థన చేసే దెయ్యాలు. ఏం దెయ్యాలు? ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది, అయినా చెప్తున్నాను. ప్రార్థన చేసే దెయ్యాలు, పేర్లు చెప్పట్లేదు, ప్రార్థన చేసే దెయ్యాలు. అమ్మ, ఇంత ప్రార్థన చేసినావు, సేవకుడికి 500 కానుక తక్కువ అయితే ఇచ్చేదానివి కాదు కదమ్మా, నేను బాధపడుతున్నా. 500 తక్కువ అయితే ఇచ్చేదానివి కాదు కమ్మా, నీ పిల్లల్ని ప్రోత్సహించేదాని కమ్మా, ఎందుకమ్మా నువ్వు ఇలా అయిపోయావు అని నేను కన్నీరు గార్చినప్పుడు ఆ దెయ్యం చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను దెయ్యంగా మార్చడానికి నా అవిధేయత ప్రవర్తన. అదేంటంటే, నా నోటికి అద్దు పొద్దు లేకుండా తిట్టానయ్యా అని ఏడ్చింది ఆ దెయ్యం. ఈరోజు చెప్తున్నామ్మా, 2 చేతులు జోడించి చెప్తున్నా, సేవకుడిగా చెప్తున్నా, మీ నోరు జారినా, మీ కన్ను జారినా, కన్నెడ జారద్దు అంటారేమోలే, వేరే చూపు, మీ కంటి చూపు తేడాగా ఉన్నా, మీ నోరు జాగ్రత్తగా లేకపోయినా, మీరు ఒకవేళ ఏమైనా మీ ప్రవర్తనలో దేవునికి వ్యతిరేకమైపోయినా, ఆ చచ్చిపోయే చివరి క్షణం వరకు మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ఒప్పుకొని శరీరంలో ఉన్నంత వరకు క్షమాపణ ఉంటుంది. ఆ కృపను ఆధారం చేసుకొని పాపమందు నిలిచి ఉండకుండా, ఏముంది రోమపత్రిక 6వ అధ్యాయం ప్రారంభోచనంలో కృప విస్తరించనని పాపమందు నిలిచి ఉందాం అట్లనరాదు. క్రీస్తు యేసు విషయమే చనిపోయిన మనము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందాం. దేవునికి స్తోత్రం. బాప్తీసం పొందా కూడా పాడి పనులు, పాపిష్టి పనులు చేస్తున్నామంటే నీ రోజుల దగ్గరకు వచ్చినాయి. బాగా గుర్తుపెట్టుకో. నిన్నెప్పుడు కాపాడలేడు. అయ్యగారు ఏడిచినా, ఏయ్ సౌలు విషయంలో ఎందుకు ఏడుస్తున్నావు, నోరుమై అన్నాడు దేవుడు. సమూయేలు నోరు మూసుకొని లెగిశాడు ప్రార్థనలో నుంచి. సమూయేలు నోరు మూసుకొని ప్రార్థనలో నుంచి లెగిసి ఏడుచుకుంటా వెళ్ళాడంట. అయ్యా ఏంటిరా నువ్వు ఈ పని, దేవుడే నీకు శత్రువు అయిపోతే అనగానే, నేనేం చేశాను డాడీ గారు, నేను దేవుడు చెప్పిన అన్నీ చేశా అన్నాడంట. దేవుడు చెప్పిన అన్నీ చేసావా నానా? మరి నేనంటున్నా ఈ ఎడ్ల రంకెలు ఎక్కడే, గొర్రెల రంకెలే. ఓహో అయ్యా, శాపగ్రస్తమైన వాటిలో బలిష్టమైన వాటిలో చంపడం ఇష్టం లేక దేవుడని యెహోవాకు బలి ఇయడానికి తీసుకొచ్చాను అన్నాడంట. శాపగ్రస్తమైన నువ్వే చెబుతున్నావు, మళ్ళీ దేవుడికి అవి అవసరమా? ఈరోజు ఎడ్లు రంకెలేవు. దీని సంగతి మాకు తెలియదా అన్నయ్య గారుండి, వీడి సంగతి మాకు తెలియదా అన్నయ్య గారుండి, ఇది నిన్నే అని దీర్ఘం తీస్తున్నారు జనం. జాగ్రత్త, మీ జీవితం మీరు కాపాడుకోవాలి.
ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారుని మీ గుడికి వచ్చినా వాళ్ళ బుద్ధి మారదు, మా గుడికి వచ్చినా వాళ్ళ బుద్ధి మారదు, ఇంకొకరి గుడికి వెళ్ళినా అనిపించుకోవడం అవసరమా? వద్దా? ప్రభువు కొరకు నమ్మకస్తులుగా సిలువ వేయబడుదుముగాక. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందావంటే క్రీస్తులోను సిలువేయబడ్డావు. నువ్వు చెప్పు, నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మ నేను స్వాధీనపరచుకొని నీకు అప్పగిస్తున్నానయ్యా. నాలో మాలిన్యం ఉంది, నన్ను పరిశుద్ధపరచు, నన్ను దీవించు, నన్ను పరిశుద్ధపరచు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? సరి చేసుకుంటాను. నీ అప్పులు తీర్చబోతున్నాడు దేవుడు, నీ అనారోగ్యం తీర్చబోతున్నాడు దేవుడు, నీ ఆర్థిక ఇబ్బందులు, నీకున్నటువంటి శత్రు సమస్యలు, అది సాధారణ సమస్యలైనా కంపుట్లైన శత్రు సమస్యలైనా దేవుడు అద్భుతం చేయునుగాక. నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు నీ మీద నేరారోపణ జరుగుతూ ఉంటే 190 మంది ఏదో ఒకటి అంటానే, 110 మంది ఏదో ఒకటి అంటానే ఉంటారు. నువ్వు మంచివాడువైనా చెడ్డవాడువైనా వాళ్ళు ఇటు అటు తేల్చుకోలేక నిన్ను వెంటనే తిడతా ఉంటారు. అయినా బాధపడద్దు. నీవు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీ దేవుడు నిన్ను విస్తరింప చేయునుగాక, హెచ్చించునుగాక, నీ గనులు సమాధానంతో నింపునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన మన దీవెనలు ఎవరికి ఇచ్చే దేవుడు? నా క్రియల ప్రతిఫలం, నాకు ఇచ్చినటువంటి ప్రతిఫలం నీకు ఇవ్వడు. చాలామంది అన్నారు, కారు కొనుక్కోపోయిన అయ్యగారు, ఇంతలా గుడి ఎందుకు వేసినావు, 400 రేకులు వేసి చక్కగా నువ్వు రాజుబాబులో తిరగాలంటే నేను అన్నా, రాజుబాబు సంగతి పక్కన పెట్టు, అసలు ఆయన మెచ్చుకోవాలిగా. కారు కొనటం పెద్ద సమస్య. 6 లక్షలు అప్పు అంటే స్లాబ్ వేయడానికి లెక్క లేకుండా చేసినోడికి కారు కొనటం ఒక పెద్ద సమస్య. కింద ఏదైనా చేయడానికి, దేవుని కొరకు ఏదైనా చేయడానికి, ఇదిగో గోడ కట్టడానికి ఏదైనా చేయడానికి రెడీ అయిపోయినాడు. కారు పెద్ద సమస్య కాదు, కారు ముఖ్యం కాదు. దేవుడు నాకు ఇయ్యాలి అన్న మనసు ముఖ్యం. సభలు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. బలవంతంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే చస్తా నేను, కానీ దేవుడు నాకు ఇస్తే నేను బ్రతుకుతా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే వ్యక్తిగతంగా నువ్వు దేవుని మహిమ కొరకు ఉండాలి, కుటుంబ పరంగా నువ్వు దేవుని మహిమ కొరకు ఉండాలి. సంఘములో ఏమంటూ ఆ గుడికి వెళ్ళిందో, ఇది సస్తే కూడా పాపం చేయదురా. మీరు తెలివిగలవాళ్ళుగా చస్తే ఎడ చేస్తుంది అంటారేమో, కానీ చచ్చేదాకా పాపం ఎరగదురా ఈవిడ అన్నట్టుగా నువ్వు బ్రతకగలిగితే నా దేవుడు నిన్ను బహుగా విస్తరింపజేయునుగాక. దేవునికి స్తోత్రా. చచ్చిపోయేంత వరకు ఈవిడ పాపం చేయలేదు. అందుకే దేవుడు దీని పిల్లల్ని విడిచిపెట్టలేదు, దీని భర్తని విడిచిపెట్టలేదు, వాళ్ళ తరాల్లో వాళ్ళ మనవల్ని విడిచిపెట్టలేదు అని సాక్ష్యం చెప్పుకోవాలి నిన్ను బట్టి. అంతే తప్ప నువ్వేదో పాడు పని చేసిపోయి గుడికి వెళ్ళినా దీని గుణం మారలేదు, దీని పరిస్థితి ఏంటో ఎట్లా అయిపోయిందని నిన్ను గురించి, నీ కుటుంబం గురించి, నీ మనవల గురించి, మనవరాల గురించి, నీ కుటుంబ వారసత్వాల గురించి ఒకటి జాలి పడే స్థితి నువ్వు తీసుకురాకూడదు. ఏమి నమ్మావు, అక్కడ పడి సావు. తిన్నా తినకపోయినా అక్కడ పడి చావు. కఠినంగా మాట్లాడుతున్నా. నేను అదే తీర్మానంతో ఉంటున్నా. నేనే ముసలోన్నా, ఈ ఊరు రాలా, పంపు కొట్టుకుంటా. మనకి ఇదివరకు కాడమల్లి చెట్టు ఉండేదిగా అక్కడ మూల మీద, పేషెంట్ గారు కొన్న స్థలంలో పంపు కొట్టుకుంటా ప్రార్థన చేసుకుని నన్ను చూసి నేను అప్పుడే వెనక్కి తిరిగి చూశా. ఈడు కూడా వయసుడు, ఈడేవుని తీసుకుపోతున్నాను డైరెక్ట్గా నేసారు. అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. అయినా కానీ నేను వాళ్ళని ఏమి అనలా. నేను నా దేవుణ్ణి తీసుకొని వచ్చా, ఆ దేవుడితోటే చచ్చిపోతాననే ఒక మంచి ఆలోచన ఆ రోజు కలిగి ఉన్నా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. నన్ను విడిచిపెడతాడా దేవుడు? ఎన్ని ఆపదలు రానివ్వరానే, ఎంతమంది దేశిస్తారో దేశాన్ని, ఏ పరిస్థితులు ఎలాగుంటాయో నాకు తెలియదో, కానీ నాకు తెలుసు నన్ను దీవించే దేవుడు మాత్రం నాతో కూడా ఉన్నాడు. ఈలోగా చెడుతనం నాలో కనబడకుండా జాగ్రత్తగా ఉండాలి అని మాత్రమే నాకు తెలుసు. ఆ మనసు చాలు తరతరాలకు నిన్ను ఆశీర్వాదకరంగా చేయునుగాక. పీనెహాసు హృదయాన్ని నేను ఎరిగి ఉన్నా. తన బిడబిడ తరాన యాజకుల కుటుంబంలోకి చేర్చా. ఈరోజు మనల్ని కూడా చేర్చాడు. పీనెహాసునే కాదు, మనల్ని కూడా చేర్చాడు. మనల్ని ఎలాగ చేర్చాడు చిన్న మాట చెప్పేసి ముగిస్తా. చూడండి, పేతురు పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురము చేయి నిమిత్తమో ఏర్పరచబడిన వంశం.
రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు మనం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. మొట్టమొదటి ఎవరో చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచిన వాడిని గుణాతిశయాలు ప్రచురం చేయాలని మన దేవుడు పిలిచి ఏం చేశాడంట? ఏ లిస్టు? ఒకటే, ఏర్పరచబడిన వంశం. నిన్ను పిలిస్తే ఎట్లాగా ఉండాలి, నువ్వు చూస్తే ఎట్లాగా ఉండాలి? అరే ఎంత సింపుల్గా ఉంది, ఇంత అందంగా ఉంది ఈమె, అరే అంత దేవుని ముఖం కనపడుతుంది అన్నట్టుగా ఉండాలి. మనం ఎవరమంట? ప్రత్యేకించబడిన వాళ్ళం. 2 రాజులం. 3 పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ పాయింట్లు నువ్వు మనసులో పెట్టుకొని నిన్ను కాపాడుకుంటే నీకు ఇచ్చిన బిరుదు ఏంటి తెలుసా? నువ్వు రాజకుమార్తెవు. పిలుచుకోవాలి, రాకుమారుడా, రాకుమారి, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె అని పిలవాలి. మనల్ని అటు పిలుస్తారు. అప్పుడు దీన్నా ఈన్నా ఏంటి దేవుని కుమారుడు అనేది? మన దేవుని నామం అవమానపరిచే వ్యక్తులుగా మనం ఉండకుండా మన దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉందుముగాక. మనం ప్రత్యేకించబడ్డాం, మనం రాజులం, మనం యాజకులం, మనం దేవుని సొత్తు. విలువగా ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. రక్తం పెట్టి కొనుక్కున్నాక కూడా నాకు వ్యభిచారం ఇష్టము, సత్యవు, నాకు దొంగతనం ఇష్టము, అక్కడే నీ తలభాగాలు కూడా చంపేస్తారు. నాకు ఫలానా నాకు ఇష్టము, పో ఏ లోయలో పడి చస్తావు. ఏంటన్నయ్య గారు ఇంత కఠినం అంటే? దేవుని ఉగ్రత అంతే కఠినంగా ఉంటుంది. మరి దేవుని కృప నిన్ను ఆకాశం అంతా ఎత్తుతుంటే దేవుని ఉగ్రత అదో పాతాళానికి నిన్ను నెట్టుతుంది. ఆ ఉగ్రతలో కాదు, ఆయన కృపలో నన్ను ఉంచడం కోసం వ్యక్తిగతంగా నన్ను బాల్య దినాల్లోనో యవన దినాల్లోనో కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మనం దేవుని కొరకు బ్రతుకుదుముగాక. 2వది, కుటుంబంలోనికి వస్తే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లు ఉందుముగాక. 3వది, నీవు సంఘంలోనికి వస్తే ఏమి నమ్మావు ఇక అటు చచ్చిపో. మళ్ళీ లోకం వైపు పాపం వైపు కన్నెత్తి చూడమాక. నీ భర్త నిన్ను నమ్మేటట్టుగా, నీ భార్య నిన్ను నమ్మేటట్టుగా, నీ తల్లిదండ్రులుగా మిమ్మల్ని మీ బిడ్డలు గౌరవించేటట్లుగా అట్లాగే ఉండండి. ఒక ఆమంది, మీరు అట్లా మాట్లాడమోకండి అన్నయ్య గారుండి అందా. ఏం మాట్లాడకూడదు, మనుషులం కాదండి, మనుషులం కాబట్టే మనకు క్షమాపణ ఇచ్చాడు. ఇప్పుడైనా ఒప్పుకోవచ్చు, సావు ఇప్పుడైనా ఒప్పుకో. ఇప్పటికి నా ముఖం చూడలేదు ఆవిడ, ఇప్పటికీ ఆవిడ నా ముఖం. ఒక మాట చెప్తున్నా నేను, మనము చనిపోవడానికి, లోకంలో చెత్త సావు సావడానికి కాదు, లోకంలో లేపబడి దేవుని మహిమ కొరకు నిలబడడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ లోకం కోసం, ధనాశల కోసం మనం బతకవలసిన అవసరం ఆల్రెడీ అవి ఎప్పుడో చనిపోయే మన జీవితంలో. ఇక మళ్ళీ వాటి వైపు పన్నెత్తి మాట అంటానికి, కన్నెత్తి చూడడానికి, హృదయంలో ఆలోచన చేయడానికి మనకు సరిపడదు. దేవునికి స్తోత్రం. అక్క కూలింగ్ నీళ్ళు తాగుతావు, నాకు పడదు. స్వీట్ తింటావా, నాకు పడదు. లేకపోతే ఇది తింటా, నాకు పడదు. మరి ఎట పాపం పడుతుంది ప్రభుని నమ్ముకున్నాక? జాగ్రత్త. నువ్వు లోక సంబంధమైన దేహాన్ని కాపాడుకోవడానికి పత్యం చేసినట్లు, కానీ ఆత్మ సంబంధమైన జీవితం కాపాడుకోవడానికి కూడా నువ్వేం చేయాలి? పత్యం చేయాలి. పత్యం చేయకుండా పలహారాలన్నీ తిని మళ్ళీ మందు బిళ్ళలు వేసుకుంటే ఎట్లాగా ఉంటుందో మనం కూడా అదే పరిస్థితుల్లో ఉంటున్నామని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుని ప్రభువు కొరకు మనము జీవించుదుముగాక. ఆయన గుణాన్ని లోకానికి చూపించడం కొరకు జీవించుదుముగాక. మనము ఈ సంఘములో సాక్షిగా మాదిరిగా ఉండి లోకానికి మాదిరికరంగా మనం ఉందుముగాక. దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరాల నాడు నా యేసయ్య మరణించాడు. ఆయన సజీవుడే లేచాడు, మళ్ళీ పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. ఎవరి కోసం? నిలబడ్డ వారి కోసం, నిలబెట్టిన వారి కోసం, బలపడిన వారి కోసం, ప్రత్యేకించబడిన వారి కోసం, పరిశుద్ధుల కోసం ఆయన రాబోతున్నాడు. ఆయన వస్తే నిన్ను దీవించడానికి రావాలి. బ్రతికుంటే ఆయన వచ్చాడు అనుకుని నీ వద్దకు నిన్ను దీవించడానికి రావాలి. చనిపోతే నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి రావాలి. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక పరిశుద్ధతలో ఇంత శక్తి ఉంది.
లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు, మృతులను సజీవులుగా చేస్తాడు. నీ కోసం ఈరోజు ఒక దరిద్రంలోనే ఉండొచ్చు, రేపటి దినాన్ని నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందబోతున్నావని నిరీక్షణ కలిగిన వారు మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, శక్తివంతుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ గంట సేపు నీ మహాకృప చేత మమ్మల్ని గద్దించారు, మాట్లాడారు, నీ మహిమ కొరకు నిలబెట్టాడు నాయన. ఇంకను మా జీవితంలో ఆశ అంటూ ఏమీ లేదు. మీతో కూడా నా కుటుంబం దీవించబడాలి. నా ఆర్థిక ఇబ్బందులు, అప్పు సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, సమస్త శోధన తొలగిపోయి నీ మహిమ కొరకు జీవించే కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.